హలో కనికల్, నేను మీ పద్మ కోడలు కావ్య. హ్యాపీ వినాయక చవితి. ఈరోజు ఇలా జరిగిందనమాట. వినాయక చవితి పూజ, 5 రకాల పిండొంట్లు, దేవునికి ఫ్రూట్స్ అన్నీ పెట్టి నైవేద్యం చేసి అష్టోత్తరం చదువుకొని పూజ చేసాము. మహామంగళారతి తీసుకొని భోంచేసేసి, గౌరీ పండుగ గణేష పండుగ వచ్చిందంటే గలగల గలగల అంటుంది కదా. నిన్న గౌరీ పండుగ కదా, నేను మా ఇంట్లో నోములు ఉన్నాయన్నమాట. నేను నోముకొని వచ్చింటి. సో దానికోసం ఈరోజు గణపతి పండుగ నాడు పోయి అక్కడ వడబియ్యం పెట్టేసి వచ్చానమాట. అట్లే పెట్టేసి వచ్చి ఇగో ఇది శంభేశ్వరం గుడిలో పెట్టారనమాట. చాలా బాగుంది. అక్కడే బసవಣ್ణ గుడి ఉంది. అక్కడే బసవಣ್ణ గుడిలో మొక్కొని అక్కడ కూడా చాలా బాగుండే. అక్కడ మొక్కొని మళ్ళీ అక్కడ ఇంటి దగ్గర అన్ని దగ్గరలను చాలా చాలా బాగుండే. గణపతిలు అన్నీ చూసుకొని ఆ పిల్లల్ని పిలుచుకుపోయింటిమి. వర్లిత్ని, మృదులని, దార్శిక్ని. మట్టి వినాయకుడు. పిల్లలైతే చిన్ని గణపతి ఉండే దాన్ని పెట్టుకొని ఫోటో తీయాలా అని అంటుండే. అంటే అప్పుడు ఇంకా తెచ్చి అక్కడ ఇంటి దగ్గర పెట్టుకోండి, పూజ చేసి ఉంటారు కదా వాళ్ళు, నిమజ్జనం చేసేది ఇట్లా పెద్ద పెద్ద గణపతుల దగ్గర పెట్టేకొస్తారు కదా. అప్పుడు పెడితే వాళ్ళు కూడా ఇచ్చారు. వర్లితో మృదుల చాలా చూడండి, టెంకాయతో ఎంత బాగా చేసిన వినాయకుడు. పెద్ద వినాయకుడు. ఇది చూసేకి ఇట్లా కనిపిస్తుంది. చాలా పెద్ద వినాయకుడు. ఈడు మాత్రము ఇది ఆ గుడి అని నాకు సరిగా తెలియదు అంతగా పేరు. ఆయన చెప్పారనమాట పేర్లు. బట్ అయితే నాకు అది అంటే అంతగా అర్థం కాలే, అన్నీ గుర్తుపెట్టుకోలేము కదా. ఇది అయితే చిక్కనే స్వామి గుడి పక్కనే. చాలా బాగుంది. ఈడు కూడా చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. ఇంకా ఇక్కడ చూసుకొని మంగళారతి తీసుకొని తీర్థం తీసుకొనేసి ప్రసాదం ఇప్పించుకొని అన్ని గుడిలోనూ ప్రసాదం ఇచ్చారు. అంటే అన్ని వినాయకుల దగ్గరను ప్రసాదం ఇచ్చారనమాట. వర్లిత్ ఫ్రెండ్ వాడు, చిన్మయ్ వన్ క్లాస్మేట్ అనమాట. ఇది బస్ స్టాండ్లో ఉరుగండ్ రోడ్డు. చాలా బాగుంది. అయితే దీని పేరు ఏమేమి అని నాకు తెలీదు. అన్నీ చూసుకొని వచ్చినాక చూడండి, మా అత్తం నెక్కిల్ చేస్తుంది. మృదుల ఎత్తుకొనాలంట. మా అత్తం ఎత్తుకోకుంటే జుట్టు పీకి కొడుతుంది. బాబా ఎట్లు కొడుతుంది అంటే అట్లు కొడుతుంది. కొట్టినా కూడా అంటది. మా అత్తం ఊరికే మళ్ళా అంటది. అది కూడా అట్లే అతి చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్.